అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నామండి. అదే యూజ్డ్ కార్ పర్చేస్ చేయాలా? లేకపోతే న్యూ కార్ పర్చేస్ చేయాలా? అది మనకు ఫస్ట్ టైమ్ ఒక కార్ కొనాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా రైజ్ అయ్యే క్వెషన్ అండి. ఇంక్లూడింగ్ మీ ఆల్సో. అంటే నేను ఎలా డెసిషన్ తీసుకున్నాను ఏంటి అనే దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తాను. అదే విధంగా మీరు కూడా ఫస్ట్ టైమ్ ఒక కార్‌ని పర్చేస్ చేయాలనుకుంటున్నప్పుడు ఏ కార్ అయితే మీకు సూటబుల్ అవుతుంది? అది యూజ్డ్ కారా? లేకపోతే న్యూ కారా? ఏదైతే మీకు బెటర్‌గా ఉంటుందన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తాను. కొన్ని పాయింట్స్‌ని పారామీటర్స్‌గా తీసుకొని మీకు ఏది సెట్ అవుతుంది ఏంటన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. మీరు దాన్ని బట్టి ఒక డెసిషన్ అని చెప్పేసి తీసుకోండి. యూజ్డ్ కార్ కొనాలా? లేకపోతే ఒక న్యూ కార్ కొనాలా అని చెప్పేసేసి. నా కార్‌ని నేను ఎండలో పార్క్ చేస్తున్నాను కదా అని చెప్పేసి దానికొక కవర్‌కి పర్చేస్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ సరే అయితే నాకు చాలా బాగుంది కదా! నేను ఎండలో పార్క్ చేస్తుంటాను. దుమ్ము, ధూళి మొత్తం అంతా కూడా నాకు పార్కింగ్ స్లాట్ అయితే లేదు. సెల్లార్ పార్కింగ్ లేదు కదా అని చెప్పేసేసి నేను ఒకటి పర్చేస్ చేశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో మనకు ఓవరాల్‌గా 2 లేయర్స్ అయితే ఉంటాయి. ఒకటి డస్ట్ ప్రూఫ్ అండ్ ఇంకొకటి రైన్ ప్రూఫ్ అండ్ ఇంకొకటి వచ్చేసేసి మనకు యూవీ ప్రూఫ్ కూడా, అంటే ఎండ నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తది. అండ్ వారితోటి నేను టై అప్ అయ్యి ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేయడం అని చెప్పేసి జరిగింది. అండ్ ఇందులో భాగంగా ఒక ఓనర్‌కి అయితే నేను పంపించడం జరిగింది. ఈ బాడీ కవర్ అని చెప్పేసి పంపించిన తర్వాత తన దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ అని చెప్పేసి అయితే మీరు ఇప్పుడు చూడొచ్చు. డైరెక్ట్‌గా నేను తన దగ్గరికి వెళ్ళేసేసి ఈ రివ్యూ అని చెప్పేసి చేయడం జరిగింది. అండ్ మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్‌కి అయితే మీరు ఆర్డర్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్న పర్సన్ కార్ కొనాలి అనుకుంటున్నారు. వారు ఒక ఎక్స్‌పర్ట్ దగ్గరికో, లేకపోతే ఒక మెకానిక్ దగ్గరికో, లేకపోతే వారి నైబరో, ఫ్రెండో ఎవరినో ఒకరు అడిగారనమాట. ఏ కార్ కొంటే బావుంటుంది? ఒక యూజ్డ్ కార్ కొంటే బావుంటుందా? లేకపోతే న్యూ కార్ కొంటే బావుంటుందా? అని చెప్పేసి అడిగినప్పుడు వారిచ్చే సజెషన్ ఏంటి అంటే, "నువ్వు ఇప్పుడే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నావు కదా! డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు కొత్త కార్‌కి ఎందుకెళ్ళిపోతే డ్యామేజ్ అయిందంటే చాలా ఇబ్బంది పడాల్సొస్తుందని" చెప్పేసి అయితే వారు సజెషన్స్ ఇవ్వడం అని చెప్పేసి జరుగుతుంది. పాత కారు కొన్నప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు డ్యామేజ్ అయితే, పాత కారు పైన మీరు ఏదైతే డ్యామేజ్‌కి సంబంధించిన ఖర్చు పెడుతున్నారో, కొత్త కారుకి అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అని చెప్పేసి ఉండదు. దానికి గల రీజన్ ఏంటి అంటే, మీరొక పాత కారు కొన్నారు. ఒక బంపర్ డ్యామేజ్ అయిపోయింది. ఒక ఫెండర్ డ్యామేజ్ అయిపోయింది. ₹30,000 ఖర్చొచ్చింది. ఈ ₹30,000లో ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఇన్స్యూరెన్స్ ఉంటే అందులో మీకొక 10,000 లేదా ₹9,000 మాత్రమే వస్తది. రిమైనింగ్ ₹21,000 అనేది మీ జోబులో నుంచి మీరు ఖర్చు పెట్టుకోవాల్సొస్తుంది. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. అదే ఒక కొత్త కార్ కొన్నప్పుడు ఏమవుతుంది? కంప్లీట్‌గా ఇన్స్యూరెన్స్ అనేది జీరో డిప్రిషియేషన్ ఉంటుంది. అంటే 100% వాల్యూ ఆ పార్ట్‌కి సంబంధించి ఏదైతే ఉంటుందో 100% వాల్యూ అని చెప్పేసైతే కంప్లీట్‌గా ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అని చెప్పేసి పే చేస్తాయి. 1 ఇయర్‌లో మీరు అన్‌లిమిటెడ్ క్లెయిమ్స్ అని చెప్పేసైతే మీరు చేసుకోవచ్చు. అంటే కొత్తగా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్న పర్సన్‌కి అన్‌లిమిటెడ్ క్లెయిమ్స్ ఉండడం బెటరా? లేకపోతే 20%, 30% క్లెయిమ్స్ ఉండడం అని చెప్పేసి బెటరా అని చెప్పేసి మీరే డెసిషన్ తీసుకోండి. అండ్ దీంతో పాటు కూడా ఒక పాత కార్ తీసుకుంటున్నప్పుడు, మీరు డ్రైవింగ్ నేర్చుకోవడానికెళ్తున్నప్పుడు, ఆ కార్ గేర్ సరిగ్గా పడకపోవడమో, లేకపోతే క్లచ్ ఆపరేషన్ అని చెప్పేసి సరిగ్గా లేకపోవడమో, లేకపోతే బ్రేక్ అనేది సరిగ్గా లేకపోవడమో, స్టీరింగ్ అనేది సరిగ్గా లేకపోవడమో, సస్పెన్షన్ అనేది సరిగ్గా లేకపోవడం ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు ఒక పీక్ ట్రాఫిక్‌లో వెళ్ళిపోయిన వెంటనే, టార్గెట్ వేయాలనుకున్నప్పుడు గేర్ సరిగ్గా పడకపోవడమో, లేకపోతే సరిగ్గా ఎంగేజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకక్కడ ఇంకా భయమనేది ఎక్కువైపోయి, ఇంకొంచెం నర్వస్‌నెస్ ఎక్కువైపోయి, ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ అని జెప్పేసి ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి మీ దగ్గర బడ్జెట్ ఉంది. అంటే ఒక 6 మంత్సో, ఒక 1 ఇయరో ఒక యూజ్డ్ కార్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకొని కొత్త వెహికల్ తర్వాత తీసుకోవాలని జెప్పేసి ఎవరైతే అనుకుంటుంటారో, వారు ఖచ్చితంగా ఒక న్యూ కారే పర్చేస్ చేయండి. నెక్స్ట్ మనకొచ్చే క్వెషన్ ఏంటి అంటే బడ్జెట్. ఇప్పుడు చాలా మందికి ఒక్కొక్కరు ఒక్కొక్క బడ్జెట్‌లో తీసుకుంటూ ఉంటారు. ఒక పాత కార్, ఒక యూజ్డ్ కార్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు, ఒక 7,00,000 బడ్జెట్‌లో ఒక పర్సన్ ఎలా ఆలోచిస్తారంటే, నేను 7,00,000 బడ్జెట్‌లో ఒక కార్ కొనడానికెళ్తే, ఒక ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్ హ్యాచ్‌బ్యాక్ కార్ మాత్రమే నాకొస్తది. అదే 7,00,000 నేను ఇన్వెస్ట్ చేశానంటే, ఒక కాంపాక్ట్ ఎస్యూవీ నాకొస్తుంది అన్న విధంగా అయితే వీరు ఆలోచిస్తూ ఉంటారండి. ఓకే. ఫైన్. ఇప్పుడు మీరు కంప్లీట్‌గా 7,00,000 అనేది క్యాష్ పే చేసి తీసుకుంటున్నారా? లేకపోతే లోన్‌కెళ్తున్నారా? 2,00,000 ఇన్వెస్ట్ చేసి, లేకపోతే రిమైనింగ్ 5,00,000 అని చెప్పేసి లోన్‌కి వెళ్తున్నారా? ఇలా లోన్‌కి వెళ్ళే సందర్భంలో కూడా మీరేదైతే రిమైనింగ్ 5,00,000 ఉంటాయో,
దానికి సంబంధించి ప్రాసెసింగ్ ఫీ అని, లేకపోతే వగైరా వగైరా అంటే ఇన్సూరెన్స్ అని చెప్పేసి చాలా సంబంధించిన మీకు 5,00,000 తీసుకుంటే అందులో మీకు ఒక 20,000-30,000 రూపీస్ దానికే కట్ అయిపోతుంది. దెన్ రిమైనింగ్ అని చెప్పేసేసి 4,70,000 రూపీస్ అని చెప్పేసేసి మీకు లోన్ అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. ఓకే. అలాంటి సందర్భాల్లో దానికి సంబంధించిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొత్త కార్‌కి డబుల్ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొత్త కార్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీరు కొన్నప్పుడు 8.2 ఉందనుకోండి. అదే అదే పాత కార్‌ని మీరు లోన్ తీసుకోవాలనుకుంటున్నప్పుడు 14-15% అయితే ఖచ్చితంగా యూజ్డ్ కార్‌కైతే మీకు మీరు పే చే యూజ్డ్ కార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి అయితే ఉంటదండి. ఈ విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ నేను మీకు ఇందాక చెప్పాను ఇన్స్యూరెన్స్ అని చెప్పేసేసి. యూజ్డ్ కార్ యొక్క ఏజ్ తగ్గే కొద్దీ ఆ వెహికల్ యొక్క వాల్యూ అని చెప్పేసి తగ్గిపోతూ ఉంటుంది. దాంతో పాటు కూడా ఆ వెహికల్స్ ప్రీవియస్‌గా ఓనర్ అని చెప్పేసి ఏవైనా క్లెయిమ్స్ చేశారనుకోండి, ఆ వెహికల్‌కి నిల్ డిప్ ఇన్స్యూరెన్స్ అని చెప్పేసి అయితే కంపెనీస్ ప్రొవైడ్ చేయవు. అంటే నిల్ డిప్ ఇన్స్యూరెన్స్ ఏంటి అంటే ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్ రూ. 100 అయితే రూ. 100 ఆ ఇన్స్యూరెన్స్ కంపెనీ అని చెప్పేసి బేర్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే 30% 40% మాత్రమే కంపెనీస్ అని చెప్పేసి ఇన్స్యూరెన్స్ ఆఫర్ చేసినప్పుడు రిమైనింగ్ 60-70% అని చెప్పేసి అయితే మీరు క దానిపైన ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. అండ్ దీంతో పాటు కూడా ఒక యూజ్డ్ కార్ కొన్నాము అంటే దానికి సంబంధించి మెయింటెనెన్స్ అని చెప్పేసి కూడా ఎక్కువగా ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ టైర్స్ అరిగిపోతాయి. టైర్స్ మార్చాలి అంటే ఇప్పుడు ఎంట్రీ లెవెల్ సెగ్మెంట్‌లో 14 ఇంచెస్ టైర్స్ కూడా ఆల్‌మోస్ట్ 22,000-23,000 రూపీస్‌కి వచ్చేసాయండి 4 టైర్స్. దెన్ నెక్స్ట్ క్లచ్ ప్లేట్ అవ్వచ్చు, లేకపోతే బ్రేక్ ప్యాడ్స్ అవ్వచ్చు, అండ్ వేర్ అండ్ టైర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్‌ని మార్చాలి అని అనుకుంటున్నప్పుడు, లేకపోతే బ్యాటరీ అవ్వచ్చు, ఇలాంటి వాటికి లేదు అన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి అని చెప్పేసి మీకు అనిపించినప్పుడు, మీరు ఆల్రెడీ ఆ కార్ తీసుకుంటున్నప్పుడు అంటే ఏదైతే యూజ్డ్ కార్ తీసుకుంటున్నారో, ఆ యూజ్డ్ కార్‌కి మీరు ముందే పే చేసి ఉంటారు. ఆల్రెడీ ఓనర్ వేయించారండి. నేను తీసుకుంటున్నప్పటికే వెహికల్ ఓనర్ మొత్తం సర్వీసింగ్ మొత్తం చేసేసేసి పెట్టేసేసారండి అని చెప్పేసి అన్నప్పుడు, వెహికల్ ఓనర్ లాస్‌కైతే తీసుకోరు కదా! ఆయన ఏవైతే పార్ట్స్ వేయించారో, ఆ పార్ట్స్‌కి సంబంధించిన అమౌంట్ కూడా మీ దగ్గర కలెక్ట్ చేస్తారు. రైట్? అండ్ నెక్స్ట్ మీరు యూజ్డ్ కార్‌ని సేల్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు, మీరు యూజ్డ్ కార్‌కి సెకండ్ ఓనర్ అవుతారు లేదా థర్డ్ ఓనర్ అవుతారు. నెక్స్ట్ మీరు సేల్ చేయాలనుకుంటున్న పర్సన్ థర్డ్ ఓనర్ లేదా ఫోర్త్ ఓనర్ అవుతారు. మీరొక 4,00,000 పెట్టేసి ఒక కార్ కొన్నప్పుడు, థర్డ్ ఓనర్ దగ్గరికి వెళ్ళేపాటికి ఆ కార్ యొక్క వాల్యూ అని చెప్పేసేసి 2,70,000 లేదా 3,00,000కి వెళ్ళిపోతుందండి. మీరు ఆ కార్‌ని యూజ్ చేయండి, చేయకపోండి, ఆ కార్ యొక్క మార్కెట్ వాల్యూ అండ్ ఓనర్‌షిప్ మారడం వల్ల కూడా అంటే ఓనర్స్ ఎంతమందైతే మారుతూ ఉంటారో, ఆ కార్ యొక్క వాల్యూ అని చెప్పేసి కూడా తగ్గిపోతూ ఉంటుందండి. అదే మీరొక కొత్త కార్ కొన్నారనుకోండి 1 ఇయర్ మొత్తం అంతా కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో అంటే జీరో మెయింటెనెన్స్ కార్ అని చెప్పేసి అయితే మీరు చెప్పుకోవచ్చు. అంటే మీరు 1 ఇయర్ తర్వాత మీరు ఆ వెహికల్‌ని సేల్ చేయాలి అనుకుంటున్నా కూడా ఎక్కువ లాస్ అని చెప్పేసి అయితే మీకుండదు. అండ్ దీంతో పాటు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే చాలామంది కంప్లీట్‌గా నేను క్యాష్ పెట్టేసేసే నేను వెహికల్ కొనాలనుకుంటున్నానండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్ మీకు బయట 60% అంటే 60 పైస్‌కి లేదా 60 పైసలకి లేదా 70 పైసలకి ఎవరైనా మీకు లోన్ ప్రొవైడ్ చేస్తారా? మీరు కారు కొంటున్నప్పుడు బ్యాంక్స్ 60 పైస్ అంటే 60 పైసలకి లేదా 70 పైసలకి అంటే ఇన్ ద సెన్స్ 7.8, 8.2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి బ్యాంక్స్ మీకు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు, మీరు ఏదైతే అమౌంట్ ఉందో, మీరు ఒక 12,00,000 పెట్టేసి ఒక కార్ కొనాలి అని అనుకుంటున్నారు. ఒక న్యూ కార్ కొనాలి అనుకుంటున్నారు. దానిపైన కంప్లీట్‌గా క్యాష్ పెట్టి ఇన్వెస్ట్ చేయడం కంటే కూడా మీరొక 2,00,000 లేదా 3,00,000 ఇన్వెస్ట్ చేసి రిమైనింగ్ ఏదైతే 9,00,000 ఉంటుందో లేకపోతే 10,00,000 ఉంటుందో దానికి మీరు లోన్‌కి వెళ్ళడం వల్ల చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి దెన్ ఏదైతే రిమైనింగ్ 10,00,000 ఉంటుందో ఆ 10,00,000ని మీరు ఒక బిజినెస్ పైన ఇన్వెస్ట్ చేసినా దాన్ని మీరు ఒక 1-2 ఇయర్స్‌లోనే దాన్ని మల్టిప్లై చేసి 10,00,000ని కాస్త 40,00,000 కింద అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అంతలోపు మీకు 1 ఇయర్, 2 ఇయర్స్ లోపు ఆల్‌మోస్ట్ మీకు హాఫ్ ఆఫ్ ది ఈఎంఐస్ అని చెప్పేసి కూడా కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అప్పుడు 40,00,000 ఎప్పుడైతే మీరు ఎర్న్ చేస్తారో అందులో నుంచి తీసి రిమైనింగ్ ఏవైతే ఈఎంఐస్ ఉంటాయో దానికి సంబంధించి ప్రీ క్లోజ్ చేసుకోండి. క్లియర్? అర్థమవుతోందా? అంటే ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ టైమ్ ఒక కార్ కొంటున్నాను. నేను బిగినర్‌నండి అని అనుకుంటున్న పర్సన్ ఖచ్చితంగా కొత్త కారే కొనండి.
పాత కార్ జోలికైతే వెళ్ళొద్దు. అండ్ దీంతో పాటు కూడా కంప్లీట్‌గా క్యాష్ పెట్టేసైతే నా దగ్గర క్యాష్ ఉన్నాయని చెప్పేసి అనిపించినా కూడా క్యాష్ పెట్టేసైతే తీసుకోవద్దు. కార్ పైన టోటల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం అనేది మాత్రం కరెక్ట్ కాదు అన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. రైట్. అండ్ ఇందాక నేను చెప్పాను ఇన్స్యూరెన్స్ లేకపోతే మీరు రీసేల్ వాల్యూ అవ్వచ్చు. అన్నీ కూడా న్యూ వెహికల్‌కే మనకు మంచిగా ఉంటాయండి. అలా కాదండి. నాకొక యూజ్డ్ కార్ నా రిలేటివ్స్‌దో లేకపోతే నా ఫ్రెండ్‌దో తను చాలా బాగా మెయింటైన్ చేసాడు. చాలా బాగా ఇదిగా చూసుకున్నాడు అన్న వెహికల్స్ ఏమైనా దొరికాయనుకోండి. మీరు ఆ వెహికల్‌కి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా కొన్ని వెబ్‌సైట్స్‌లోనో లేకపోతే కొన్ని యాప్స్‌లోనో చూసి అక్కడికెళ్ళేసేసి మీరు వెహికల్ కొనాలి అనుకుంటున్నట్లయితే గనక, ఆ వెహికల్ వాల్యూ 4,00,000 అయితే మీరు ఖచ్చితంగా 5,00,000 పెట్టేసి కొనాల్సుంటుంది. అంటే రూ. 1,00,000 అదనంగా మీరు వెచ్చించి ఆ వెహికల్‌ని తీసుకోవాల్సుంటుంది. అదే వెహికల్‌ని మీరు సేల్ చేయాలి అనుకుంటున్నప్పుడు 3,50,000 రూపీస్‌కైతే మీరు సేల్ చేయాల్సుంటది. అంటే 1,50,000 లాక్స్ వితిన్ 6 మంత్స్‌లో అయితే మీరు లాస్ అవుతారన్న విషయాన్నయితే మీరు గుర్తుంచుకోండి. అదే న్యూ కార్‌ని పర్చేస్ చేస్తే మెయింటెనెన్స్ ఫ్రీ. ఈజీగా మీరొక 6 ఇయర్స్ వరకు 5-6 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ ఫ్రీ. ఓన్లీ మీరు బ్రేక్ షూస్ కానీ, లేకపోతే చిన్న చిన్న పార్ట్స్ అంటే లైక్ వైపర్ బ్లేడ్స్ కానీ చాలా తక్కువ ఖర్చుతోనొచ్చే మెయింటెనెన్స్ మాత్రం మీరు చేయించుకోవాల్సుంటుంది తప్పనిచ్చి. పెద్దగా మీరు ఆ వెహికల్ పైన ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఏముండదండి. మీరు గనక ఒక న్యూ కార్ పర్చేస్ చేసి, దాన్ని రెగ్యులర్‌గా మెయింటైన్ చేశారంటే 6-7 ఇయర్స్ వరకు గూడా దానిపైన ఎటువంటి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే మీకుండదు. ఆ విషయాన్నయితే గుర్తుంచుకోండి. అలా కాకుండా ఒక యూజ్డ్ కార్ కొన్నారు అంటే, యూజ్డ్ కార్ కొన్న రోజు నుంచినే మీరు దానిపైన ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఐ థింక్ మీకొక క్లారిటీ వచ్చిందని జెప్పేసయితే నేను అనుకుంటూ ఉన్నా. యూజ్డ్ కార్ కొనాలా? లేకపోతే న్యూ కార్ కొనాలా? అండ్ ఏది మీకు సెట్ అవుతుంది ఏంటని చెప్పేసయితే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, మీరు నాతో మాట్లాడాలి అనుకుంటున్నట్టయితే గనక దీనికి సంబంధించిన ఫుల్ క్లియర్ కట్ క్లారిటీ కోసం న్యూ కారా? లేకపోతే యూజ్డ్ కారా? అది లేకపోతే యూజ్డ్ కార్ కొనాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ఆ కార్ యొక్క వాల్యుయేషన్ మీకు తెలియనట్లయితే ఎంత వాల్యూ వరకు మనం పెట్టొచ్చు? ఏ ఇయర్ వెహికల్‌కి ఎంత వాల్యూ మనం పెట్టి వెహికల్‌ని తీసుకోవచ్చు? దాని యొక్క కండిషన్ బట్టి మనం ఎలా వాల్యుయేషన్ ఏసుకోవచ్చు? లేదా కొత్త కార్ కొనాలనుకుంటున్నప్పుడు ఏ కార్ అయితే మీకు సూటబుల్ అవుతుందని చెప్పేసేసి మీకు తెలియనట్టయితే గనక, మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టయితే గనక, మీరు నా దగ్గర మాట్లాడాలనుకుంటున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వాట్సాప్ నంబర్‌కైతే మీరు అప్రోచ్ అవ్వండి. దట్ ఈస్ పెయిడ్ సర్వీస్ అండి. మీరు నాకు అప్రోచ్ అయ్యారంటే మీకొక క్లియర్ కట్ నాలెడ్జ్ ఇచ్చి మీకు ఏ వెహికల్ అయితే సూటబుల్ అవుతుంది. మీకు ఏ వెహికల్ అయితే కరెక్ట్ అని చెప్పేసైతే నేను మీకు సజెస్ట్ చేస్తానండి. రైట్ ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియోలో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కూడా షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.